హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అరవింద విక్కీ కోసం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఎందుకు విక్కీ, ఎందుకు ఇన్ని రోజులైనా ఈ అక్క గుర్తుకు రాలేదా? నిన్ను చూడాలనిపిస్తుంది, కానీ నువ్వు ఒక ఫోన్ కూడా చేయటం లేదు అని బాధపడుతున్న అరవింద ఇంటికి వస్తారు పద్మావతి, విక్రమాదిత్య. వాళ్ళిద్దరినీ చూడగానే ఆశ్చర్యంగా, సంతోషంగా విక్కీని పట్టుకుని ఏడుస్తూ, అక్కపై ఇంకా కోపంగానే ఉన్నావా? ఈ అక్క ఇప్పుడు గుర్తొచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. అక్క, నిన్ను మర్చిపోతే కదా. బాధపడద్దక్క, నేను వచ్చేసానుగా అని అంటారు విక్కీ. అవును వదినా, ఆయన మిమ్మల్ని మర్చిపోతేనే కదా గుర్తు పెట్టుకోకపోవడానికి. ఆయన ఎప్పుడూ ధ్యాస మీపైనే ఉంటుంది, మీరు సంతోషంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటారు అని చెప్తూ ఉంటుంది పద్మావతి. ఇంతలో మురళి వస్తారు ఇంటికి. వాళ్ళిద్దరినీ చూసి, ఏంటి రానమ్మా, బావమర్ది పద్మావతి వస్తే అలా నించోపెట్టే మాట్లాడతావా? కూర్చో విక్కీ. పద్మావతి, నువ్వు కూడా కూర్చో అని చెప్పి అంటూ ఉంటారు మురళి. చూసావా విక్కీ, మీ బావకి నీపై కోపం లేదు, నువ్వే ఆయన్ని అపార్థం చేసుకున్నావు. కూర్చోండి కూర్చోండి అని అంటుంది. వద్ది వదినా, మేం వెళ్తాము, నువ్వు సంతోషంగా ఉండడమే మాకు కావాలి అని చెప్పి అంటూ ఉంటుంది పద్మావతి. అయ్యో రానమ్మా, మీ తమ్ముడు పద్మావతి వచ్చిందని కనీసం జ్యూస్ కూడా తాగటం లేదా? ఇదిగో ముందు నువ్వు జ్యూస్ తాగు. విక్కీ, మీ అక్కని నేను ఎంత బాగా చూసుకుంటున్నానో ఇంటికొచ్చాక తెలిసింది కదా. మీ అక్కని రానమ్మా అని పిలిచాను, కానీ ఈ ఇంటికే మహారాణి చేశాను. అందుకే మీ అక్కకి నేనంటే పంచప్రాణం. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే మనందరం హ్యాపీగా ఉండేవాళ్ళం కదా అని అంటారు మురళి. ఒరై నీచుడా, ఇంకా వదిన్ని ఏం మభ్య పెట్టాలనుకుంటున్నావు? వదిన్ని మేము ఇప్పుడే తీసుకువెళ్తాము, నీ గురించి వదినికి అన్ని నిజాలు చెప్తాను అని అంటుంది పద్మావతి. అవునక్క, వీడు ఎంత దుర్మార్గుడో తెలుసా? నిన్ను మహారాణిలా చూసుకుంటున్నాను అంటున్నాడు, కానీ ఈ ఆస్తిపాస్తులన్నీ ఎవరివో తెలుసా అక్క? నా నుండి దుర్మార్గంగా, మోసంగా సంతకాలు చేయించుకొని నా ఆస్తినంతా వీడు కొట్టేశాడు. మేము ఆస్తినంతా పోగొట్టుకొని ఒక చిన్న ఇంట్లో ఉంటున్నామక్కా. ఈ నిజం నీకు తెలిస్తే తట్టుకోలేవని బిగపట్టుకుంటున్నాం, కానీ ఈ దుర్మార్గుడు నిన్ను ఏదైనా చేస్తాడు. ఆస్తి లేకపోయినా పర్వాలేదక్కా, నువ్వు మాతో పాటు వచ్చే అక్క అని అంటూ ఉంటారు విక్కీ. ఒక్కసారిగా అరవింద షాక్ అవుతుంది. ఇక మురళి జ్యూస్ని తాగిపిస్తూ ఉంటే గ్లాసుని విసిరి కొడుతుంది. ఇదంతా నిజమా అని అంటుంది. వదినా, మమ్మల్ని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మేము ఎలా ఉన్నాము అన్నది మీకు అర్థమవుతుంది కదా అని అంటుంది. ఇక వాళ్ళ బట్టల్ని, వాళ్ళ తీరుని చూస్తుంది. ఇక ఇటువైపు మురళిని చూస్తూ ఉంటుంది. మురళి మాత్రం నవ్వుతూ ఉంటారు. అంటే ఇప్పుడు దాకా మీరు చేస్తున్నదంతా మోసం, అబద్ధాలా? విక్కీ ఆస్తిని కొట్టేసి నా దగ్గర ఇలా మాయ మాటలు చెప్తారా? మీకు ఎంత ధైర్యం? ఇన్ని రోజులు నువ్వు దేవుడివని నమ్మాను, ఇప్పుడు మా వల్లనే నువ్వు దిక్కులేని వాళ్ళని చేస్తావా అని అరవింద ఇక విక్కీని చెంప పగలగొడుతుంది. చూడు, ఇన్ని రోజులు నీ దుర్మార్గాన్ని నేను చూడలేదు అనుకుంటే అది పొరపాటు. ఇక్కడికి వచ్చిన రెండో రోజే విక్రమాదిత్య వాళ్ళ ఆస్తిపాస్తులు నువ్వు కొట్టేశావని నాకు తెలుసు. అందుకే ఆ ఆస్తిని జాగ్రత్తగా నేను వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాను. విక్కీ, నువ్వు భయపడద్దు, ఇక్కడ నీ ఆస్తికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇదిగో ఈ బ్రీఫ్ కేస్ తీసుకో అని అంటుంది అరవింద. ఇక ఒక్కసారిగా మురళికి చెమటలు పడుతూ ఉంటాయి. అమ్మో, నేను విక్కీని పద్మావతిని మోసం చేస్తే నా పెళ్ళం నన్ను మోసం చేస్తుందా? ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పి నో అని గట్టిగా అరుస్తారు మురళి. ఒక్కసారిగా అరవింద షాక్ అవుతుంది. ఏమైందండి అని అడుగుతుంది. ఏమీ లేదు రానమ్మా, ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారా అని అడుగుతారు. మన ఇంటికి ఎవరొస్తారండి? మీరు నన్ను మహారాణిలా చూస్తున్నారు, కానీ నేను మాత్రం నా ఇంట్లోనే మహారాణిలా ఉన్నానని అనుకుంటున్నాను. ఇది మొదటి కానుపు. పుట్టింటి వారే మొదటి కానుపు చేయించి అమ్మాయికి చీర, సార, అలాగే ఇక పసుపు కుంకుమలు ఇస్తే ఆ బిడ్డ చల్లగా ఉంటుందని అంటారు. కానీ నాకు అమ్మా నాన్న లేకపోయినా నా తమ్ముడు, నా మరదలు నన్ను ఎంతగానో చూసుకున్నారు.
అలాంటి వారు చిన్న తప్పు చేశారని మనం ఇంటి నుండి వచ్చేశాము. నేను ఏమీ అడగటం లేదు. ఈ డెలివరీ అయ్యేదాకైనా నన్ను విక్కీ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తారా అని అడుగుతుంది అరవింద. అమ్మో, విక్కీ పద్మావతి ఇంటికి వచ్చారు అంటేనే నేను ఏంటి అన్నది తెలిసిపోతుంది. ఇప్పుడు వాళ్ళు కటిక పేదరికం అనుభవిస్తున్నారు. అలాంటి వారిని ఖచ్చితంగా రానమ్మ చూస్తే నా మోసాలన్నీ బయటికి వచ్చేస్తాయి. అలా ఎప్పటికీ జరగకూడదు. రానమ్మ, ముందు ఈ జ్యూస్ని తాగు, తరువాత మాట్లాడుకుందాం అని అంటారు మురళి. వద్దండి, విక్కీ చిన్నవాడు. నేను వాణ్ణి తమ్ముడు అనే కంటే కన్న బిడ్డలా చూసుకున్నానని మీకు తెలుసు. అందుకే వాడి తప్పుని మీరు క్షమించండి. విక్కీతో మీకు సారీ చెప్పిస్తాను. ఇంకెప్పుడు అలా జరగకూడదని మాట తీసుకుంటాను. మనం వెళ్ళిపోదాము అని అంటుంది అరవింద. చూడు రానమ్మ, ఖచ్చితంగా వెళ్దాము, కానీ ఇప్పుడు కాదు రానమ్మ అని అంటారు. మరి ఎప్పుడు వెళ్దాము అని అంటుంది. 2 రోజుల తర్వాత నేనే స్వయంగా తీసుకుని వెళ్తాను. నువ్వేమీ బాధపడద్దు. నీ ఇష్టమే నా ఇష్టమని తెలుసు కదా రానమ్మ అనగానే, మీరెంత మంచివారండి. మీలాంటి భర్త దొరికినందుకు ఒకవైపు సంతోషంగా ఉంది, కానీ విక్కీకి మీరు అర్థం కాలేదెందుకని బాధపడుతున్నాను. అసలు ఆ రోజు ఏం జరిగింది అన్నది విక్కీని అడిగి తెలుసుకోవాల్సింది. అసలు వాడు మిమ్మల్ని ఎందుకు కొట్టాడా అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాడు తప్పుని వాడు తెలుసుకోవాలి అని అంటూ ఉంటుంది అరవింద. ఇలాంటివన్నీ జరుగుతాయనే వాళ్ళని నీకు దూరం చేశాను రానమ్మా. నువ్వు పుట్టింటికి వెళ్తానని ఆశపడుతున్నావు, కానీ నిన్ను పైకే పంపిస్తాను అని మనసులో అనుకుంటారు మురళి. ఇది ఇలా ఉండగా ఇక పద్మావతి దగ్గరికి వస్తారు విక్రమాదిత్య. పద్మావతి, అత్తయ్యతో అంత ధైర్యంగా మన ఫ్యామిలీ గురించి మాట్లాడావు, మరి ఎందుకు బాధపడుతున్నావు అనగానే, ఏం లేదు సారు, మీకు తెలియకుండా నేను ఉద్యోగానికి వెళ్దాము అనుకున్నాను, కానీ బయట మగవారు చాలా చెడుగా ఉంటున్నారు. కొంతమంది మాత్రమే తల్లి చెల్లి ఆడవాళ్ళకి విలువలిస్తుండారు అని అంటుంది. ఏమైంది పద్మావతి అనగానే, తర్వాత చెప్తాను సారు, ఇంతకీ మీకు ఉద్యోగం వచ్చుండాది కదా అని అంటుంది. లేదు పద్మావతి, ఉద్యోగం రావడానికి ఇంతకు ముందు ఉన్న నా స్టేటస్సే కారణమని అనుకోవచ్చు. కొంతమంది మీ అర్హతకి తగిన ఉద్యోగం మా దగ్గర లేదు అంటున్నారు. కొంతమంది అసలు ఇంటర్వ్యూనే చేయకుండా బయటికి పంపించేస్తున్నారు. నిజంగా మనం బ్రతకాలి అంటే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటారు. సారు, బాధపడద్దు. ఆ దేవుడు ఎప్పుడూ మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ శ్రీనివాసుడు మనతో పాటే ఉంటారు. మీరేమీ దిగులు పడద్దు. దేవుడు మనుషులందరికీ కష్టాలు సుఖాలు ఇస్తూ ఉంటాడు సారు. అవి మనం దాటుకుంటేనే మనుషులమవుతాము. ఖచ్చితంగా మనందరం ఏకమైతే మనం ముందుకు వెళ్ళగలం. అప్పటిదాకా మనం బాధపడకూడదు సారు, కష్టాల్ని ఎదురించాలి అని అంటుంది పద్మావతి. నిజం పద్మావతి, నీలాంటి భార్య ఉంటే కష్టం కూడా చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు విక్రమాదిత్య. ఇది ఇలా ఉండగా అను చాలా చోట్లకి వెళ్ళి పనిని అడుగుతుంది. ఒక హోటల్లో తనని వంట పనిగా చేర్చుకుంటారు. ఇక ఎవరికీ చెప్పకుండా ఆ ఓనర్తో మాట్లాడుతుంది అను. సార్, నేను వంట పని బిన్నే చేసి వెళ్ళిపోతాను సార్. మా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వస్తాను అని అంటుంది. అమ్మా, నీ పరిస్థితి ఎలాంటిదో నాకు తెలీదు. మాకు వంట వాళ్ళు కావాలి. ఫస్ట్ రోజే నువ్వు చాలా బాగా త్వరగా చేశావు. నీకు రోజు కూలీ ఇచ్చేస్తాను, తీసుకో అని చెప్పడంతో ఆ కూలీ తీసుకుని ఇంటికి వస్తుంది అను. అదే హోటల్లో ఆర్య కూడా ఆ టిఫిన్ని ఇంటింటికి ఇప్పుడు సేల్స్ బాయ్లా చేస్తూ ఉంటారు. ఒకరికి తెలియకుండా ఒకరు అదే హోటల్లో పని చేస్తూ ఉంటారు ఆర్య అలాగే అను. అను పాపం ఇంటికి సరుకులన్నీ తీసుకుని వస్తుంది. ఇటు ఆర్య కూడా కూరగాయల్ని తీసుకుని వస్తారు. ఇక ఇద్దరు అలసిపోయి ఇంటికి వచ్చి, ఇక అను, కూరగాయలు తీసుకొని వచ్చాను అనగానే, నేను కూడా బియ్యం కొన్ని కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాను, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, అందరికీ వంట చేసి పెడతాను అని అంటుంది. సరే అను అని చెప్పి ఇక ఆర్య వెళ్ళిపోతారు. ఇటువైపు కుచల, నాయనమ్మ, దివ్య అలాగే నారాయణ ఇక ఇటు అటు తిరుగుతూ ఉంటారు. పద్మావతి వంటగదిలోకి వచ్చి, అక్క, వంట చేస్తుండావా?
మనం ఆకలి ఉందన్నా పైకి చెప్పకపోయినా పర్వాలేదు, మన ఇంట్లో పెద్దవారు ఉన్నారు, వాళ్ళకి ఆకలి తెలియకుండా మనమే చూసుకోవాలక్క అని అంటుంది. అందుకే అమ్మి బిన్నే బిన్నే వంట చేస్తున్నాను, నువ్వు కూడా కూర్చో, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉండాది అనగానే, ఏమైందక్క, నీకు ఏదైనా ఉద్యోగం దొరికిందా అని అంటుంది. అమ్మి ఉద్యోగం లాంటిదే, నాకు 3 గంటలు వర్క్ ఉంటుంది, ఆ వర్కులో రోజు కూలీ వచ్చేస్తుంది అనగానే, కూలీ ఏంటక్కా అని అంటుంది. అయ్యో అమ్మి, నేను మంచి పనికే వెళ్తున్నాను, ఎందుకంటే నాకు మిషన్ వచ్చి కదా, వాళ్ళు నా వర్క్ను చూసి రోజు డబ్బులు ఇస్తాను అన్నారు, నాకు కూడా బాగా నచ్చింది, నేను రేపటి నుండి వెళ్ళిపోతున్నాను, అడ్వాన్స్గా నాకు ఒక 500 రూపాయలు ఇచ్చిండారు, దాంతోనే సరుకులు తెచ్చాను అని అంటుంది. అక్క, కష్టపడితే ఎవరికి ఏ లోటు ఉండదని మనం అనుకుంటూ ఉంటాము, అదే రుజువైంది. సరే అక్క, నాకు కూడా ఆకలవుతుండది, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి పద్మావతి వాళ్ళ అక్కపై ప్రేమగా చూస్తూ వెళ్ళిపోతుంది. అమ్మి, నేను కష్టపడుతున్నానంటే నువ్వు అస్సలు ఒప్పుకోవు, అందుకే నీకు నేను హోటల్లో వంటమ్మగా చేస్తున్నానని తెలియకూడదు, కొన్ని రోజులు చెయ్యాలి, ఈ ఇంట్లో ఆకలిగా ఉన్నవారిని ఆకలి లేకుండా చూసుకోవాలి, అదే కదా ఇంటి కోడల్లా ధర్మం అని చెప్పి అనుకుంటుంది అను. ఇది ఇలా ఉండగా పద్మావతి బయటికి వస్తుంది. ఇక అంతా తిరుగుతూ ఉంటుంది పద్మావతి. ఏం చెయ్యాలి? డబ్బులో పుట్టి డబ్బులో పెరిగిన విక్రమాదిత్య గారు బాధపడుతుండారు. ఒకవైపు వదిన గురించి ఆలోచిస్తూ ఉండారు. ఇప్పుడు డబ్బు లేదు, కుటుంబాన్ని ఎలా నడపాలా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అలాగే తను కార్ డ్రైవర్గా కూడా చేరుండారు. కానీ తనకి అలవాటు లేని ఉద్యోగం. ఈరోజు తను వెళ్ళారు, కానీ రేపటి నుండి తన్ని వెళ్ళనివ్వకుండా చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఇంటి కోసం, ఇంటి వారి ఆకలి కోసం తను డ్రైవర్గా వెళ్తే భార్యగా నేను ఎలా ఒప్పుకుంటాను? తన్ని బాధ పెట్టకూడదని అనుకున్నాను. ఈ ఒక్కరోజే తను వెళ్ళాలి. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నా తన దగ్గరికి మురళి వస్తారు. ఏంటి పద్మావతి, ఏమైంది? నడి రోడ్డు మీద నించొని ఆలోచిస్తున్నావు, నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందా అని బాధపడుతున్నాను. ఇప్పటికీ మించిపోయింది లేదు పద్మావతి, నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. పేదరికంలో కూడా నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు అంత అందంగా ఉంటావు. నీకోసమే ఈ తప్పులన్నీ చేస్తున్నానని నువ్వెందుకు ఆలోచించవు అనగానే, ఒరేయ్, ఇంకొక్క మాట మాట్లాడావంటే నా చెప్పుతో నీ చెంపలు వాయగొట్టడమే కాదు, 32 పళ్ళు కూడా రాలిపోతాయి అని అంటుంది పద్మావతి. ఇంతకుముందు విక్కీ కోటీశ్వరుడు, ఇప్పుడు విక్కీ దగ్గర రూపాయి బిళ్ళ కూడా ఉంది అని చెప్పగలను. ఆ రూపాయితో నిన్ను ఎన్నో ఇబ్బందులు పడతాడు. నా దగ్గర కోట్ల ఆస్తి ఉంది, నిన్ను మహారాణిలా చూసుకుంటాను. ఇక రానమ్మంటావా? నాకెప్పుడూ ఇష్టం లేదని చెప్పాను. రానమ్మని వదిలేస్తాను, విక్కీ దగ్గరికి పంపించేస్తాను. నువ్వు నాతో పాటు వచ్చావు అంటే నీకు మహారాణిలా చూసుకుంటాను. చూడు పద్మావతి, నువ్వు నాకు చెప్పుతో కొట్టినా నువ్వంటే నాకిష్టం అనగానే, ఛీ, ఒక ఆడపిల్ల చెప్పుతో కొట్టి చీదరించుకుంది అంటే అది ఒక జన్మ కాదని నేననుకుంటాను. నా భర్త దగ్గర రూపాయి లేకపోయినా నేనంటే పంచప్రాణాలు. ఎదుటివారి ఆస్తి కోసం ఎంతకైనా దిగజారినా నిన్ను చూస్తుంటే నాకు కనీసం ఏ జంతువుతో కూడా పోల్చాలని అనిపించడం లేదు. ఇప్పుడు చెప్తూ ఉన్నాను, నేను మాత్రం నిన్ను ఏ రోజుకైనా పాతాళానికి తొక్కేస్తాను. ఒక ఆడపిల్లని ఇంతగా టార్చర్ పెడుతున్నా నిన్ను మాత్రం నేను వదలను. నా భర్త దగ్గర రూపాయి లేదు అంటావా? నా భర్త దగ్గర మంచి మనసు ఉంది, నా భర్త దగ్గర విలువలు ఉన్నాయి. ఎదుటివారి ఆస్తి కొట్టేసిన నువ్వు ఎదుటివారి ఎంగిలి విస్తరాకుతో కూడా సమానం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్తూ ఉండాను, నీ దగ్గర వదిన క్షేమంగా ఉంది అన్న ఒక్క కారణంతోనే నువ్వు మా ముందుకి వచ్చి ఇలా నించున్నావు. లేకపోతే నిన్ను ఎప్పుడో ఆయన చంపేసేవారు. మాకెప్పుడూ ఆ దేవుడు తోడుంటాడు. ఆ దేవుడు మంచివారికి ఎప్పటికీ అన్యాయం చేయడు. ఇప్పుడు కష్టాలు పడినా ఖచ్చితంగా కష్టపడి పైకి వచ్చిన విక్రమాదిత్య గారు ఎప్పుడు గ్రేట్గా ఉంటారు. నువ్వెప్పుడు ఇలా మోసం చేసుకుంటూ మా కాలు కింద చెప్పులా పడి ఉండాలి అని చెప్పి పద్మావతి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది.
ఏంటి ఈ పద్మావతి విక్కీ ధైర్యం అంటే వీళ్ళిప్పుడు కష్టపడి రజనీకాంత్లా నరసింహ సినిమాలో కోటీశ్వర్లు అయిపోతారా? అదెలా సాధ్యం? ఈ మురళి మిమ్మల్ని ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళనివ్వడు. నువ్వు కొట్టిన చెప్పు దెబ్బతో నువ్వే నా దగ్గరికి వచ్చేటట్టు చేస్తాను పద్మావతి. విక్రమాదిత్యకి తినడానికి తిండి లేకుండా ఏ పని చేసినా ఖచ్చితంగా సక్సెస్ అవ్వకుండా ఈరోజు చేస్తాను. ఈ రోజు నుండి ఈ మురళి ఏం చేస్తాడో చూసుకో అని చెప్పి ఇక క్రూరంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు మురళి. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.